హలో ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఫోటోషాప్లో బ్రష్లో ఓన్గా ఎలా క్రియేట్ చేసుకోవాలి, లేకపోతే మన ఏదైనా లోగో లేకపోతే నేమ్, స్టూడియో నేమ్స్ ఉంటాయి కదా, స్టూడియో నేమ్ కానీ లేకపోతే మన డిజైన్కి ఒక లోగో ఉంటుంది కదా, లోగోను కానీ మనం ఎట్లా బ్రష్లా క్రియేట్ చేసుకుని సేవ్ చేసుకుని పెట్టుకోవచ్చు మీకు చెప్తాను ఈరోజు. ఓకే, సింపుల్గా చెప్తాను చూడండి. ఏం లేదు, మీరు ఏం చేస్తారంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఆన్లైన్లోకి వెళ్ళండి. ఆన్లైన్లోకి వెళ్ళిన తర్వాత మనం జస్ట్ సింపుల్గా డిజైన్స్ అని టైప్ చేయండి. ఏదో డిజైన్స్ వచ్చింది కదా, సపోజ్ ఈ డిజైన్ అనుకుందాం. ఏం లేదు, ఈ డిజైన్ జస్ట్ నేను ఏం చేస్తానంటే కాపీ ఇమేజ్ చేశాను. మీరు ఏం చేస్తారంటే సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకుని అది ఫోటోషాప్లోకి తీసుకోండి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాను, జస్ట్ Ctrl+N కొట్టాను. ఓకే చేసి నేను పేస్ట్ చేశాను. ఓకేనా, ఇప్పుడు ఇది వచ్చింది కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని సెలెక్ట్ చేస్తాను. ఎట్లా W టూల్ తీసుకుని జస్ట్ ఇట్లా సెలెక్ట్ చేశాను. ఇది సెలెక్ట్ అయింది కదా. సో మనం అన్నీ ఒకటి ఒకటి పట్టుకుని ఇలా మనం ప్రతిదీ ఇలా మనం సెలెక్ట్ చేసుకునే అవసరం లేకుండా దీనికి ఒక షార్ట్ కట్ ఉంటుంది. ఏమిటంటే Alt+SR. ఏంటి Alt+SR అంటే ఎక్కడికి వెళ్తుందంటే అది Alt+S అంటే సెలెక్ట్లోకి, ఆర్ అంటే సిమిలర్ అంటే ఇప్పుడు మనకి ఇది బ్లాక్ కలర్ ఉంది కదా, అది ఏం చేస్తుందంటే దానికి దగ్గరగా అంటే బ్లాక్ కలర్, దానికి మనం ఏదైతే కలర్ సెలెక్ట్ చేసామో ఆ కలర్ని సెలెక్ట్ చేసుకుంటుంది. చూడండి, సిమిలర్ అన్నాను కదా. చూడండి, ఇది సెలెక్ట్ అయింది. మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు సపోజ్ నేను ఏదో టూల్ తీసుకున్నాను, ఒక కొత్తది లేయర్ Ctrl+Shift+N కొట్టి ఒక కొత్త లేయర్ క్రియేట్ చేస్తున్నాను. దాంట్లో నేను వేరే కలర్ అప్లై చేస్తున్నాను. చూడండి, ఓకే చేశాను. చూసారా, ఇదో కలర్ ఉంది కదా. సేమ్ నేను మళ్ళీ ఏం చేస్తాను, సేమ్ ఇంకో కాపీ తీసుకున్నాను. ఆల్ట్ పట్టుకుని జస్ట్ డ్రాగ్ చేశాను, ఇంకో కాపీ తీసుకున్నాను. దీనికి నేను కలర్ చేంజ్ చేస్తున్నాను. చూడండి, ఇది నేను ఏం చేస్తాను, జస్ట్ బ్లూ. ఓకే చేశాను. ఓకే చేసిన తర్వాత చూడండి, ఇవన్నీ కూడా కలిపేస్తున్న లేయర్స్. ఇప్పుడు ఇది సింగిల్ లేయర్ అయింది కదా. ఇప్పుడు చూడండి, నేను ఏం చేస్తాను, ఇది సెలెక్ట్ చేశాను, Alt+SR కొట్టాను. చూడండి, ఇవే సెలెక్ట్ అయినాయి, ఇవి సెలెక్ట్ అవ్వలేదు. ఎందుకు అని అంటే ఇవి వేరే డిఫరెంట్ కలర్లో ఉన్నాయి కాబట్టి. సపోజ్ చూడండి, ఇప్పుడు సపోజ్ ఇదే టూల్ ఇదే ఉంది కదా, నేను ఇంకొకటి తీసుకున్నాను బ్లూ. ఇప్పుడు నేను చూడండి, ఇప్పుడు నేను ఏం చేస్తాను, బ్లూ సెలెక్ట్ చేశాను. ఇప్పుడు Alt+SR కొట్టాను. ఇది చూడండి, బ్లూ సెలెక్ట్ అయింది. సో అదేంటంటే మనం ఆల్బమ్ డిజైనింగ్ చేసుకునేటప్పుడు ఇది చాలా మనకి బాగా ఉపయోగపడుతుంది అనమాట, ఈ షార్ట్ కట్. ఓకే, Alt+SR అంటే సెలెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ సిమిలర్ ఉంటుంది. ఇక్కడ హైలైట్ అవ్వలేదు, చూసారా, ఎందుకంటే మనం ఇక్కడ ఏం సెలెక్ట్ చేయలేదు కాబట్టి. ఓకే, చూడండి, మళ్ళీ చెప్తాను. సెలెక్ట్ చేశాను, సెలెక్ట్లోకి వెళ్ళి సిమిలర్. చూడండి, సెలెక్ట్ అయింది కదా. ఓకే, ఇప్పుడు పాయింట్లోకి వద్దాం. ఇప్పుడు ఇది సెలెక్ట్ చేశాను కదా, నేను ఏం చేస్తాను, సింపుల్గా ఈ సెలెక్ట్ చేసుకున్న దాన్ని నేను బ్రష్లా క్రియేట్ చేసుకోవాలి. సో నేను సింపుల్ ఏం లేదు, ఎడిట్లోకి వెళ్ళండి, డిఫైన్ బ్రష్ రీసెట్ అని ఉంది కదా, నొక్కండి. సపోజ్ మీ పేరు పెట్టుకోండి. సపోజ్ నేను వాసు అని పెట్టాను. ఓకే చేశాను. ఓకే చేస్తే ఏమవుతుంది, అది బ్రష్లోకి వెళ్తుంది. చూడండి, బ్రష్ టూల్ ఉంది కదా, బ్రష్ టూల్లోకి వెళ్ళి చూడండి, ఆల్రెడీ వచ్చేసింది. ఓకే, ఇది ఇక్కడ వచ్చేసింది చూడండి. సపోజ్ ఇదే చూడండి, సపోజ్ ఇది రౌండ్ అనుకుందాం, ఇది కలిపి మనకు ఒక బ్రష్ కావాలనుకుందాం. సింపుల్గా సెలెక్ట్ చేసిన తర్వాత ఎడిట్లోకి వెళ్ళి డిఫైన్ బ్రష్. ఓకే చేసాం అనుకోండి, వచ్చేసింది చూడండి, బ్రష్ టూల్లోకి వచ్చేసింది అట్లా ఆటోమేటిక్గా. ఓకే, అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనం సపోజ్ ఏదైనా నేమ్ ఉందనుకోండి, సపోజ్ నేను ఇంకొకటి తీసుకుంటున్నాను. సపోజ్ ఏదైనా ఒక నేమ్ వాసు ఒక పేరు ఉంది. దీన్నే నేను లోగో కింద చేయాలి, వాసు డిజైన్స్. సపోజ్ ఇదే ఒక లోగో అనుకుందాం. ఓకే, ఇదే ఒక లోగో, ఇట్లా చేశాను లోగో. మళ్ళీ లేయర్లు కలిపేశాను. ఇప్పుడు సింపుల్గా దాన్ని బ్రష్ ఎట్లా చేస్తాం, నేను ఏం చేస్తాను, సెలెక్ట్ చేస్తాను. ఇట్లా కంట్రోల్ పట్టుకుని ఇలా అన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇది సెపరేట్ లేయర్ ఉంది కాబట్టి. చూసారా, ఇప్పుడు ఇది సెపరేట్ లేయర్ ఉంది కాబట్టి మనం కంట్రోల్ పట్టుకుని జస్ట్ ఈ ప్యానల్లో అదే మన లేయర్లో జస్ట్ ఇలా క్లిక్ చేస్తే సెలెక్ట్ అవుతుంది. అప్పుడు లేయర్లు కలిపేసి ఉంటాయి కదా, మన ఆన్లైన్లో మనం ఏదైనా సోర్స్లో తీసుకునేది ఏదైనా లేయర్స్ కలిపేసి ఉన్నప్పుడు దాన్ని ఎట్లా క్రియేట్ చేసుకుంటాము. అప్పుడు చెప్పాను కదా, W టూల్ నొక్కి ఇలా నొక్కిన తర్వాత ఇది సెలెక్ట్ అవుతుంది. అప్పుడు Alt+SR కొడితే టోటల్గా ఆ కలర్ ఏదైతే ఉందో అంతా ఆటోమేటిక్గా సెలెక్ట్ చేసుకుంటుంది. అదే సెపరేట్ లేయర్ ఉందనుకోండి, జస్ట్ దీంట్లో ఇలా క్లిక్ చేయొచ్చు, లేకపోతే Alt+SO ఎంటర్ కొట్టినా సెలెక్ట్ అవుతుంది. ఓకేనా,
సో ఇప్పుడు నేను ఏం చేశాను, ఇట్లా కలిపేసాను లేయరు, W2 నొక్కాను, ఇది సెలెక్ట్ చేశాను, ఆల్ట్ SR కొట్టాను. అప్పుడు ఏమైంది, టోటల్గా ఇది సెలెక్ట్ అయింది. ఇప్పుడు నేను సింపుల్గా ఏంటి, ఎడిట్లోకి వెళ్ళి డిఫైన్ బ్రష్, ఆల్సో డిజైన్స్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాను, బ్రష్ టూల్ తీసుకుంటాను, ఆటోమేటిక్గా వచ్చేసింది చూడండి. ఇప్పుడు చూడండి, ఓకే. సపోజ్ ఇక్కడ కలర్ రెడ్ పెట్టాను, ఓకే ఓకే, అంతే. సో చాలా సింపుల్గా చేసుకోవచ్చు, అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు సపోజ్ మనం ఈ బ్రష్ రెడీ చేసాం కదా, ఇప్పుడు దీన్ని ఎట్లా మనం సేవ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇది మనకు అవసరం లేకపోతే ఎట్లా డిలీట్ చేసుకోవచ్చు చెప్తాను, ఒకసారి చూడండి. ఇప్పుడు మనం చూడండి, ఇది క్లోజ్ చేస్తున్నాను, కొత్త ఫైల్ తీసుకున్నాను. బ్రష్ టూల్ ఉంది కదా, ఈ బ్రష్ ఇదే మన బ్రష్ టూల్కి సెలెక్ట్ చేసిన తర్వాత ఇలా రైట్ సైడ్ కొడితే మనకి విండో వస్తుంది కదా. సో విండోలో మనకున్న బ్రష్లు ఉంటాయి కదా, ఇవన్నీ ఇందులో ఉంటాయి. ఇప్పుడు చూడండి, మనం రెడీ చేసిన బ్రష్లు ఇక్కడ ఉన్నాయి. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే, సపోజ్ చూడండి, సపోజ్ ఇది నాకు అవసరం లేదనుకోండి, ఇట్లా రైట్ సైడ్ డిలీట్ కొట్టి డిలీట్ బ్రష్ కొట్టచ్చు. లేదా మనం సేవ్ చేసుకోవాలన్నా ఏం చేయాలంటే ఫస్ట్ చూడండి, ఇక్కడ ఉంది కదా సెట్టింగ్స్ ఉంటుంది, సెట్టింగ్స్లో ప్రీసెట్ మేనేజర్ అని ఉంటుంది. ప్రీసెట్ మేనేజర్లోకి వెళ్తే ఇవి బ్రష్లు కదా. ఇప్పుడు సపోజ్ నాకు ఈ వాసు అనేది వద్దు, లేకపోతే నాకు ఇది వద్దు, ఏం చేస్తాను, డిలీట్ కొడతాను. లేదా నాకు ఇది రెగ్యులర్గా నాకు ఎక్కువ వాడతాను, ప్రతి లోగో వాడతాను, లేకపోతే ఈ బ్రష్ వాడతాను అన్నప్పుడు ఏం చేయాలంటే, సపోజ్ ఇది షిఫ్ట్ పట్టుకుని ఇది సెలెక్ట్ చేసి, సపోజ్ ఈ 3 కావాలనుకోండి, షిఫ్ట్ పట్టుకుని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత సేవ్ సెట్ అని కొట్టండి. సేవ్ సెట్ అని కొట్టిన తర్వాత చూడండి, ఆల్రెడీ నేను సేవ్ చేశాను, ఇక్కడ తీసేస్తున్నాను. ఓకే, ఇక్కడ నేను చూడండి వాసు బ్రష్ వాసు బ్రష్ అని పెట్టి సేవ్ కొట్టాను. ఇప్పుడు చూడండి, ఈ 3 ఫస్ట్ నేను ఇక్కడ నుంచి డిలీట్ చేస్తున్నాను. చూడండి, డిలీట్ అయిపోయినాయి కదా, ఏం లేదు, మళ్ళీ సేమ్. ఇప్పుడు సపోజ్ మీకు అవి కావాలనుకోండి, సేమ్ బ్రష్లో ఉన్నాయి కదా, బ్రష్లోకి వెళ్ళండి, ఇది అవసరం లేదు. ఇలా కొట్టిన తర్వాత దీంట్లోకి వెళ్ళి ప్రీసెట్ మేనేజర్లోకి వెళ్ళి లోడ్ అని చెప్పి చూడండి, వాసు బ్రష్ మనం ఎక్కడైతే సోర్స్ ఇస్తామో, సో నేను ఇక్కడ సేవ్ చేశాను కదా, వాసు బ్రష్ లోడ్ చూడండి వచ్చేసింది, మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ వచ్చేసాయి. సో ఇట్లా మనం బ్రష్లు క్రియేట్ చేసుకోవచ్చు, దాన్ని మనం సేవ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు ఏం చేస్తారంటే, మీరు ఆల్బమ్ చేసేటప్పుడు రెగ్యులర్గా మీకు కొన్ని బ్రష్లు ఏమైనా నచ్చితే కొంచెం చూడండి, ఫొటోస్ వెనకాల చిన్న డిజైన్కి, సెల్ఫ్ డిజైన్కి కానీ, లేకపోతే ఏదైనా నేమ్స్ రాసి చిన్న సెల్ఫ్ డిజైన్ కింద ఇవ్వడానికి కానీ, ఏదైనా బ్రష్లు ఒక 2-3 రెడీ చేసుకుని పెట్టుకుని మీరు ఏం చేస్తారంటే, నేను చెప్పినట్లు ఫస్ట్ సపోజ్ ఇది అనుకుందాం, ఇలా ఉంది కదా, ఇది బ్రష్ అనుకుందాం, ఆన్లైన్లో సోర్స్ అనుకోండి, అయితే మీరు ఎక్కడి నుంచో తీసుకున్నది అనుకోండి. W2 నొక్కండి, ఆల్ట్ SR నొక్కండి, మనకి ఇలా సెలెక్ట్ అయింది. ఫైల్ ఎడిట్లోకి వెళ్ళి డిఫైన్ బ్రష్, ఇక్కడ ఓకే, రెడీ చూడండి, మళ్ళీ వచ్చింది కదా. సో దీన్ని సేవ్ చేసుకోవాలంటే ప్రీసెట్ మేనేజర్లోకి వెళ్ళండి, ఇది మనం సెలెక్ట్ చేసుకుని సేవ్ సెట్ అనుకుంటుంది, సేవ్ అవుద్ది. లేదు అంటే ఇక్కడ సెట్టింగ్స్లో ఉంటుంది సేవ్ బ్రషెస్. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ.